హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ బ్లాగ్స్. సో ఈరోజు అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఒక్కదానే పిల్లల్ని చూసుకుంటూ పని వాళ్ళని ఎలా భరించానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో మాత్రం చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంట్లో అయితే ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉన్నా. ఇంకా పిల్లలు అయితే నాకు చుక్కలు చూపించారనమాట, నా ముగ్గురు పిల్లలు. అమృతంతో అయితే బూరెలు చేశాను, చాలా బాగున్నాయి. ఇంకా ఇంటి పక్కన సిరి ఉంటుంది, ఆమెనైతే వాళ్ళు ఏం చేసుకున్నా మా పిల్లలకి ఇస్తారు కాబట్టి మేము కూడా ఏం చేసినా వాళ్ళకైతే ఇస్తాం. ఇంకా నా కొడుకు అయితే కొన్ని అప్పలు ఇచ్చి అయితే వాళ్ళకి పంపించిన అనమాట. ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఆడుకోనరా అంటే ఎమ్మటే వచ్చిండు, ఎందుకంటే ఇక్కడ నన్ను విసిగించాలి కదా. చూసారు కదా పౌడర్ అయితే ఎట్లా ఆగమాగం పూసుకున్నాడు. ఇంకా వాళ్ళ చెల్లెతో అయితే గొడవ పడుతున్నాడు అనమాట. అత్తం అయితే కరువు పనికి వెళ్ళింది, అందుకనే పొద్దుగాలనే వంట అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా వైట్ అన్నం అయితే వండింది, చింత చిగురు ఎండు చేపలేమో నైట్ వండింది, ఇప్పుడేమో చింత చిగురు పప్పు వండింది. ఎండాకాలంలో అయితే మా ఇంట్లో ఖచ్చితంగా చారు ఉండాలి. ఇంకా నేను చారు చేద్దాం అనుకునేసరికి మా చిన్నోడు అయితే లేచిండు, ఏడుస్తున్నాడు. ఇంకా వాడిని అయితే ఎత్తుకున్న, ఆకలి అవుతున్నట్టుంది పాపం. ఇంకా అన్నం అయితే తినిపిద్దాం, అదే అండి సెర్లాక్ అయితే తినిపిద్దాం అనుకున్నా. చూడండి ఎట్లా సిగ్గుపడతాడో అసలు. మళ్ళీ ఒకసారి సిగ్గుపడినంటే వెనక్కి మాత్రం అస్సలు తిరగడు. ఇంకా మా పెద్ద బాబు ఏమో కొత్త కొత్త ఆటలు కనిపెడుతూ ఉంటాడు. కారు తోలుకో అని అంటే కార్ని అయితే కాలు మీద వేసి జారుతున్నాడు. ఇంకొకసారి అయితే దాని మీద అడుగేసి దాంతోపాటు వీడు కింద పడిపోయిందనమాట. మా ఇంట్లో అయితే అన్నం లేనప్పుడే చుట్టాలు వచ్చాడు. ఆల్రెడీ నేను ఇంత ముందుకు ఒక వీడియో కూడా తీసాను, ఇంట్లో అన్నం లేనప్పుడే చుట్టాలు వచ్చారని. అన్నం తక్కువ వండినప్పుడు ఆకలి అని అరుస్తారు, అన్నం ఎక్కువ వండిన రోజు అన్నం వృధా అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మా చిన్న బాబుకి అయితే ఎదురైంది. రోజు ఉగ్గు కొద్దిగా తింటుడని ఈ రోజు అయితే కొద్దిగా వండిన. మా చిన్న బాబు కంటే ఎక్కువ నా పెద్ద కొడుకు నా బిడ్డనే తిన్నారు. నోనికి తినిపిస్తుంటే పెద్దోడు కూడా పెట్టమన్నాడు, కొద్దిగా కదా అని ఒక స్పూన్ పెట్టినా. ఇంకా టేస్ట్ చూసి మళ్ళీ మళ్ళీ తినిపించాలని అంటుండు. ఆ పాపనేమో అస్సలు తినట్లేదు. ఇంకా చిన్నోడు పెద్దోడు తింటుంటే పాప కూడా ఊరిలో వచ్చేసినాయి, నాకు పెట్టమన్నది. ఒకసారి అయితే పెట్టాను, మూతి తిప్పుతుంది, మళ్ళీ మళ్ళీ అట్లనే చేసింది. ఇంకా కొద్దిగా ఆమె వేలుతో అంటించుకొని నాకింది, టేస్ట్ అయితే నచ్చినట్టుంది. ఇంకా ఆగకుండా మొత్తం అయితే ఆమెనే తినేసింది. ఒక్కోసారి మన పిల్లలు చేసే పనులకి చాలా కోపం వచ్చేస్తుంది, కానీ ఒక్కోసారి అయితే చాలా ముచ్చటేస్తుంది. ఇక్కడ నా పాపను చూస్తుంటే చాలా ముచ్చటేసింది. చూడ్డానికి గిత్తతే ఉన్న చాలా పెద్దగా అరుస్తుంది. పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు కదా, అలాంటి టైప్ అనమాట నా పాప వచ్చేసి. ఇంకా నా బన్నుగాడైతే కంటిన్యూ వచ్చి తింటూనే ఉన్నాడు. ఇంకా వీళ్ళిద్దరు తింటుంటే నా చిన్న బాబుకి అయితే కోపం వచ్చినట్టుంది, వాడు గుంజుకొని తింటున్నాడు. ఒకసారి అయితే మా పాప టేస్ట్ చూసింది, ఇంకా నాకు కావాలని ఒకటే ఏడుస్తుంది. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు తిన్నామంటే అస్సలు తినలేదు, ఇప్పుడేమో కావాలని ఏడుస్తున్నారు. ఇది వచ్చేసి ఉగ్గు అనమాట, అన్ని పప్పులు బియ్యం కలిపి చేశాను, వీడియో కూడా పెట్టాను షార్ట్ వీడియోలో, కావాలంటే వెళ్ళి చూడండి. ఇది తింటే పిల్లలకి చాలా హెల్దీ. ఇంకా చిన్నోనికి అయితే కోపం వచ్చేసింది, వాళ్ళ అక్కనైతే కొడుతున్నాడు. మన అక్క అంటే నాకైతే మస్తు నవ్వొస్తుంది, ఎందుకంటే ఈమె ఉన్నదే గిత్తత, మళ్ళీ ఒక తమ్ముడు. చిట్టి తల్లికి అయితే ఇప్పుడు 1.5 ఇయర్. కంటే చిన్నోళ్ళు పెద్దగా అనిపిస్తారు, ఈమె మాత్రం ఇంతే ఉంటుంది, 6 months బేబీ లెక్క. హైట్ పెరగడానికి ఏమైనా టిప్స్ ఉంటే నాతో అయితే చెప్పండి, వాటిని ఫాలో అవుతా నేను. ఇంకా చిన్నోనికి అయితే ఆకలి అవుతున్నట్టుంది, లాక్కొని తిందాం అనుకున్నాడు. ఇంకా చిన్నోనికి అయితే తినిపించేసాను. చిన్నోనికి అయితే ఉగ్గు తినిపించాక వాకర్లో అయితే వేసినా కూడా అట్లనే ఏడుస్తున్నాడు. ఇంకా లాభం లేదని బాలామృతంతో చేసిన ఒక అప్ప అయితే. ఇంకా ఇల్లు అయితే ఆగమాగం ఉంది, మొత్తం ఇల్లు ఊడ్చి పిల్లలకు తినిపిద్దాం అనుకున్నా, కానీ చిన్నోడు అయితే బాగా ఏడుస్తున్నాడు. అందుకని చిన్నోడికి తినిపించి ఇల్లు మంచిగా సదురుకొని, చిన్నోడి కన్నా ఎక్కువ పెద్దోడు మా పాపే తిన్నారు. పాపం చిన్నోనికి అయితే సరిపోనట్టుంది, అందుకే బాగా ఏడుస్తున్నాడు. చిన్నోడికి తినిపించి వాకర్లో అయితే వేసిన. ఇంకా బాలామృతంతో చేసిన అప్పలైతే చెరొకటి ఇచ్చిన. ఇంకా చిన్నోడైతే నమ్ములుకుంటూ కూర్చున్నాడు. ఇంకా మా పాపకేమో ఇక్కడ పేస్ట్ అమృతం లాంటిది, పేస్ట్ కనపడితే చాలు అమృతంలా తినేస్తుంది. ఇల్లుని ఎంత సదిరినా అంత ఆగమాగం ఉంటుంది, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వేస్తూనే ఉంటారు, నేను చదువుతూనే ఉంటా, వాళ్ళు వేస్తూనే ఉంటారు. కానీ ఎవరైనా కొత్త వారు వస్తే చూడడానికి పిల్ల ముద్దునే ఉంది కదా, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఏమవుతుంది, చిన్నపిల్లలు ఉన్నారు అని అనుకుంటారు. అలా నేను చాలాసార్లు అయితే అనుకున్నా, నేనేంటి ఇల్లుని ఇంత ఆగమాగం ఉంచిన, పిల్లలు అన్నప్పుడు వేస్తూనే ఉంటారు, నేను సదరాలి కదా అని అనుకున్నా. ఇంకా నా ఇద్దరు పిల్లలు అయితే కోతి పిల్లలు. ఇంకా చిన్నోడు పెద్దగా అయితే నాకు ఇంకెంత కష్టం ఉందో ఏమో, వాడు చేసే కోతి పనులు. ఇల్లంతా ఆగమాగం ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చేస్తూ ఉంటారు. నేను ఇంటిని మంచిగా శుభ్రంగా ఉంచినప్పుడు ఎవరు కూడా రారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఉన్న 2 రూమ్లకే సదరడానికి 2 గంటలు పడుతుంది. అట్లాంటిది పైన ఫ్లోరు, కింద ఫ్లోరు, ముంగట హాలు, వామ్మో ఇవన్నీ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో. అయినా వాళ్ళు ఎందుకు చదువుతారు, వాళ్ళకి పని మనుషులు ఉంటారు కదా, మనం అంటే పేద బక్కల్లో మన పని మనమే చేసుకోవాలి. పాపం మా చిన్నోనికి అయితే ఈ అప్ప ఇచ్చి 2 గంటలు అవుతుంది, వానికి తిననీకి మాత్రం రావట్లేదు. చిగుర్లు కొంచెం మందమైనాయి, ఎందుకంటే టీతులు వచ్చేస్తున్నాయి. ఇంకా దాన్ని నములుకుంటూ ఆటనైతే ఆడుతున్నాడు. ఇదైతే సదిరేసిన, ఇంకా ఊడవలేదు, ఎందుకంటే మామయ్య అయితే పొలం దగ్గరికి వెళ్ళిండు, ఇంకా అన్నం తినైతే వెళ్ళలేదు. మా మామయ్యకి ఏం కర్రీస్ ఉన్నా చారు అయితే పక్కా కావాలి, అందుకని ఫస్ట్ చారు చేసిన తొందరగా వచ్చేసాడేమో అని. ఇంకా ఈ చారు కోసం అయితే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి.
చింతపండు నానేంత వరకు ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఉల్లిగడ్డలోనే ఉప్పు కారం వేసి బాగా పిసుకాలి. అందులోనే చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలన్నమాట. తాలింపు కోసం అయితే నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా రసం చేసుకున్నాం కదా, ఆ రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే, స్టవ్ అయితే ఎమ్మటే ఆఫ్ చేసుకోవాలి. ఏమాత్రం కూడా మసలదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వినిపించింది లేండి ఇందాక నుంచి. ఫస్ట్ అయితే మీరు గ్యాస్ని క్లీన్ చేయండి అని అంటున్నారు. వంట చేసే ముందు గ్యాస్ క్లీన్ చేసా, వంట కంప్లీట్ అయినాక గ్యాస్ క్లీన్ చేసుకోకపోతే అత్తమ్మ పనికి వెళ్తుందని వంట ఫాస్ట్గా చేసేసరికి కొద్దిగా పప్పు అయితే గ్యాస్ మీద పడి అట్లా అయితే కనిపిస్తుంది. అక్కడ ఎంత రుద్దినా జిడ్డుగా నల్లగా ఉంటుంది. అందుకని ఇలా పెయింట్ వేసి ముగ్గులు అయితే వేసిన. ఏదో పేద బక్కొల్లం కదా, ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇంకా టేబుల్ వచ్చేసి కొంచెం హోల్స్ ఉంది, గంజి కూడా ఏమైనా పడితే కింద పడి గిన్నెల మీద పడుతుంది అనేసి ఇలా బస్తా వేసి కొంచెం నీట్గా అయితే ఇట్లా చేసుకున్నా. ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం, అడ్జస్ట్మెంట్ అవ్వక తప్పదు. తుడిచే ముందు గ్యాస్ని అయితే నీట్గా తుడుచుకుంటా. గ్యాస్ని నీట్గా తుడుచుకున్న తర్వాతనే ఇల్లు అయితే ఊకడం స్టార్ట్ చేస్తా. ఇంకా కిచెన్లో అయితే వంట పని కంప్లీట్ అయింది. గ్యాస్ అయితే తుడిచి ఇల్లు అయితే ఊడ్చేసిన. మా ఇల్లుని ఎన్నిసార్లు ఊడ్చినా ఊడవనట్టే ఉంటుంది. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా అంతే ఉంటుంది. పైసలు తీసుకోకుండా పని చేసేది మన ఆడోళ్ళం మాత్రమే కదా. వండుకున్నోనికి ఒక్క కూర, అడుక్కున్నోనికి 6 కూరలు అన్నట్టు. డ్యూటీ చేసిన వాళ్ళకేమో ఒకటే పని, ఇంట్లో ఉన్న వాళ్ళకు 60 పనులు ఉంటాయి. అయినా మనం ఎన్ని పనులు చేసినా మనల్ని మాత్రం ఎవరు గుర్తించరు. ఆడోళ్ళ లైఫే ఇంతే. ఇల్లు మొత్తం క్లీన్గా సదురుకొని మంచిగా ఊడ్చుకుంటే స్వర్గంలా అనిపిస్తుంది. అదే ఎక్కడి వస్తువులు అక్కడ ఉంటే దయ్యం కొంపలా అనిపిస్తుంది. ఇంకా నా బుల్లి కిచెన్ అయితే ఇట్లయితే డెకరేషన్ చేసుకున్నా. ఏదో స్పూన్లు వేసుకోనికి ఏం లేదనేసి ఇలా అయితే బాటిల్తో డెకరేషన్ చేసిన. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా కిచెన్ మొత్తం కొంచెం జిడ్డుగా ఉంటే కిచెన్ కూడా ఊడ్చేసిన. ఇంకా అన్ని రూమ్లన్నీ క్లీన్గా చేసిన. నా చిన్న బాబు అయితే పడుకున్నాడు. చెత్త చెదారం మొత్తం మా బెడ్ మీదనే ఉంటుంది, అది మొత్తం క్లీన్ చేసిన. ఇంకా అన్నం తిందాం అనుకున్నా. పిల్లలు అయితే బాగా ఏడుస్తున్నారు. ఇంట్లో కొంచెం పచ్చిబుర్రలు ఉండే, అవి అయితే ఫ్రై చేసి పిల్లలకైతే ఇచ్చేసిన. పాప ఏం చేసినా కొన్ని వెరైటీస్ అయితే చేస్తానని చెప్పాను కదా, చూడండి ఇట్లా రకరకాల ప్రయోగాలు అయితే చేస్తుండు. మా బాబుకి అయితే ఫోన్కి బాగా అడిక్ట్ అయ్యిండు. నన్ను చూస్తేనేమో భయపడతాడు, నేను లేకుంటే మళ్ళీ ఫోనే చూస్తాడు. సర్లే కొంచెం అన్నమన్న ప్రశాంతంగా తిననిద్దాం అనేసి ఇంకా బాబుకైతే కొద్దిసేపు ఫోన్ ఇచ్చిన, బుర్రలు ఇచ్చిన. కనీసం టేస్ట్ ఎట్లా ఉన్నాయో చెప్పన్నా కూడా చెప్పట్లేడు. వాడైతే అంత బిజీగా ఉన్నాడు. ఇంకా పిల్లలు ఏడుస్తుంటే మనకు ఏ పని తొయ్యదు కదా. ఇంకా వాళ్ళు ఏడుస్తున్నారనే హడావిడిలో ఫాస్ట్గా ఫ్రై చేసరికి కొన్ని బుర్రలు అయితే మాడిపోయినాయేమో నేను తిన్నా, మంచి ఏమో పిల్లలకి ఇచ్చిన. మాడిపోయినని పడేయలేం కదా. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇలానే చేసేది. ఎందుకమ్మ పడేయచ్చు అంటే, కొన్ని రోజులు ఆగిబిట్ట నీకు తెలుస్తుంది అని నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. నేను అన్నం తినేటప్పుడు ఒకసారి కూర్చునంటే మళ్ళీ లేవను. అందుకని అన్ని ఫస్ట్ నా ముందు పెట్టుకొని తర్వాత అన్నం అయితే తింటా. నేను చింత చిగురు ఎండు చేపల కూర అయితే వేసుకొని తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. నైట్ తినలేదు, మార్నింగ్ తింటున్నా. చాలా బాగుంది. నైట్ తింటే అనిపించింది. కాకపోతే ఆ రోజు నైట్ మండే అనమాట. మండే అయితే నేను ఏం తిన్నాను. ఇంకా ఎండు చేపలేమో కడ్డీలు అనమాట. టేస్ట్ అయితే బాగున్నాయి. కడ్డీలు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. తర్వాత చింత చిగురు పప్పు అయితే వేసుకొని తింటున్నా. ఇది కూడా చాలా బాగుంది. మా అత్తమ్మ చేతిలో ఏముందో ఏమో, ఏ కర్రీస్ ఉన్నా సూపర్గా ఉంటుంది. ఇంకా చింత చిగురు పప్పు ప్లస్ బుర్రలు, అబ్బా కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నది. బుర్రలో ఉంటే మాత్రం అన్నీ ఫ్రీగానే వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా చింత చిగురు అయితే మా అత్తమ్మ చాలా తెంపుకొని వచ్చింది. అదే సిటీలో అయితే 100 రూపీస్ 200 రూపీస్ అట్లా ఉంటుంది. అందుకనే నాకు ఊర్లో ఉండాలంటేనే చాలా ఇష్టం అనమాట. అన్నం అయితే తిన్నా, కడుపు నిండా భారీ భోజనం అయ్యింది. ఇంకా అన్నం తిన్న తర్వాత అంట్లయితే తోముదామని టబ్లో అయితే వాటర్ పడుతుంది. టబ్లో వాటర్ వాడుతుంటే ఏదో స్మెల్ వస్తుంది. ఇంకా టబ్లో పైప్ వేసి ఏంటా స్మెల్ అని నా రూమ్లోకి వెళ్ళి చూసేసరికి నా చిట్టి కన్నయ్య అయితే చదువుకుంటున్నాను అనమాట. ఇది చదువు స్మెల్లా అని కొద్దిసేపు అయితే నవ్వుకున్నా. ఇంకా నా కొడుకు అయితే చూస్తేనేమో ఫోన్ చూస్తాడు, చేస్తేనేమో తీట పని చేస్తాడు. ఎప్పుడో ఒకసారి బుద్ధిమంతుడు ఇట్లా చదువుకుంటుండో. ఇంకా టబ్లో వాటర్ అన్నీ పోతున్నాయని మా పాప అయితే టబ్లో వాటర్ పడుతుంది. ఎంత ముద్దుగా పడుతుందో చూడండి. అసలు నేను చెప్పలేదు. పట్టడం కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలు అయితే తోమేస్తున్నా. గిన్నెలు ఎన్నిసార్లు తోముతున్నా నాకే తెలియదు. ఎందుకంటే పిల్లలు అయితే చీటికి మాటికి ఈడ వేస్తూ ఉంటారు. మార్నింగ్ లేవగానే ఒకసారి తోముతా, మళ్ళీ అన్నం తిన్న తర్వాత 10కి అట్లా తోముతా, మళ్ళీ ఆఫ్టర్నూన్ తోముతా, మళ్ళీ ఈవినింగ్ తోముతా, మళ్ళీ నైట్ తోముతా. ఇన్నిసార్లు తోముతా, అయినా అంట్లు ఉంటూనే ఉంటాయి. లైఫ్ మొత్తం తోమ్ గిన్నెలు తోమ్ అనకనే ఉంటుంది. నేను ఎప్పుడు అంట్లు తోముదామన్నా ఇంకో ఈ టబ్లో వచ్చి కూర్చుంటుంది నా చిట్టి తల్లి అయితే. ఇంకా నా చిట్టి తల్లిని చూసుకుంటూ అంట్లు తోమితే అసలు నాకు తోమిన ఫీలింగే ఉండదు. ఎంత కష్టాన్నైనా నా చిట్టి తల్లిని చూస్తూ భరించగలను అని అనిపిస్తుంది. ఆ చిట్టి తల్లి లెక్క మీ పిల్లలు కూడా వస్తారా? వస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. చిట్టి తల్లి అంటున్నావు ఎక్కడుంది అని అనుకుంటున్నారు కదా. వీడియో తీసి అంతసేపే లేదు, తర్వాతకి అయితే వచ్చేసింది. ఇంకా అంట్లయితే తోమి చదువుకున్నా. ఇంకా టబ్లో ఆట ఆడుతుందని టబ్లో వాటర్ ఉంటే పాడబోసి టబ్లో అయితే బోర్లు ఇచ్చిన. ఇంకో ఇక్కడైతే ఆట ఆడుతుంది అనమాట. చూడండి, నా పిల్లలు అయితే ఇంట్లో ఆడుకోవడానికి ప్లేస్ లేనట్టే
టబ్బు దగ్గరకు వచ్చి ఆట ఆడతాడు పెద్దోడి కానీ చిన్నోడు కూడా అంతే. చిన్నోని కిందేసే పాక్కుంటూ ఇక్కడికే వచ్చేస్తూ ఉంటారు. అసలు ఇక్కడ ఏముందో ఏమో, ఏం దాచిపెట్టుకున్నారో ఏమో నాకైతే తెలియదు. ఇప్పటిదాకా చిట్టి తల్లి వాటర్లో ఆడింది కదా, తన డ్రెస్ కూడా నానిపోయింది. ఇంకా బట్టలు అయితే నానబెట్టిన, బట్టలు నానేంత వరకు వాటర్ అయితే పట్టేసిన అనమాట. మాకైతే పైప్స్ లేవు, ఇట్లనే వాటర్ అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఏం చెయ్యం, మిడిల్ క్లాస్ వాళ్ళం, అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అవ్వాలి, లేకపోతే కష్టం ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అయితే లైఫ్ చాలా బాగుంటుంది. చిన్నోడైతే ఇంకా లేవలేదు. రీసెంట్గా మేము కూలర్ కొన్నామని చెప్పాను కదా, కూలర్లో వాటర్ అయితే అయిపోయినాయి. ఇంకా వాటర్ పట్టేస్తూ ఉన్నా. కూలర్కి ఎంత ప్రైస్ పడి ఉంటుందో గెస్ట్ చేయండి, ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. అయితే నాకు మా ఇంట్లో కిచెన్ అంటే ఇష్టం, ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కువ కిచెన్లోనే ఉంటాను. దాని తర్వాత మా రూమ్ అంటే ఇష్టం, మా రూమ్ని డెకరేషన్ చేయాలంటే ఇంకా ఇష్టం. వాటర్ పట్టడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా ముందు హాల్ ఉంటుందని చెప్పాను కదా, హాల్ అయితే కడుగుతున్నా, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. వాటర్ కడితే కొంచెం చల్లబడుతుంది అనేసి వాటర్ అయితే పైప్ తోటి ఇట్లా కొడుతుంది. టిప్స్ యూజ్ చేసిన ఎండ మాత్రం బగ్గం అంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12కే 40 degrees అయితే కొడుతుంది. ఇంకా 1కి 2కి ఎంత ఎండలు కొడుతాయో ఏమో, ఎండలకి తట్టుకోలేక మేమైతే కూలర్ నీడకు పని చేసిన మంటగాలి మాత్రం బాగా వచ్చింది. ఆ మంటగాలికి పానం అయితే ఆగం అవుతుంది. అస్సలు ఓపిక లేదని కూర్చుంటే పనులన్నీ కావు కదా. ఇంకా అందుకని ఆరెంజ్ ఫ్లేవర్ ఉండే ORS ఇంకా దాన్ని అయితే తాగుతున్నా. ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఎండాకాలం అనేసి ఒక పెద్ద ప్యాకెటే కొనుక్కొని వచ్చినాం మేమైతే. ORS వాటర్ తాగినాక పోయిన పానం తిరిగి వచ్చినట్టు అనిపించింది నాకైతే. అంత హాయిగా, అంత రిలీఫ్గా ఉన్నది. బట్టలు అయితే నానబెట్టిన, ఉతికేసాలి. ఇంకా బయట చూడండి ఎంత ఎండ కొడుతుందో. ఒక్కసారి సూర్యుని చూద్దామంటే ఐస్ మాత్రం అసలు ఓపెన్ కావడం లేదు. 40 degrees అంటే మామూలుగా తీయకుండి అగడనే భరించలేకపోతున్నాం. కొందరు అయితే మొత్తం ఎండకే పని చేస్తారు. పాపం వాళ్ళు ఎట్లా పని చేస్తారో ఏమో, నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ రేకుల కింద అగడి గాలికి, మంటగాలికి అయితే బట్టలు అయితే పిండడం కంప్లీట్ అయింది. ఇంకా బయట అయితే ఆ రూమ్ మీద బట్టలు అయితే బెడ్షీట్స్ కూడా కొంచెం మురికి ఉంటే వాటిని కూడా జాడించి బయట గోడకైతే వేసిన, తొందరగా ఆరుతాయని. చెప్పులు లేకుండా బయట నిల్చోవడం అంటే పెద్ద యుద్ధమే అనమాట. ఎండ అయితే మస్తు కొట్టింది. మళ్ళా నా పానం పోయినట్టు అనిపించింది. మళ్ళీ ఇంట్లోకి వచ్చి ORS వాటర్ అయితే తాగిన. అయితే ఒకటి బాగా అబ్జర్వ్ చేసా, ఇయర్ అయితే డిగ్రీలు బాగా పెరిగిపోతున్నాయి. లాస్ట్కి వచ్చేసరికి అగ్నిపర్వతం బద్దలైపోతట్టుంది, అంతగానం మండిపోతున్నాయి ఎండలు అయితే. లాస్ట్ టైం అయితే 45 degrees లాస్ట్. ఈసారి అయితే ఎంత కొడుతుందో ఏమో. నిన్న మొన్న అయితే పేపర్కి 46 అట్లా ఇచ్చిన. బయట అయితే ఆగడి బాగా ఉంది. కొట్టి తిట్టి నా పాపనైతే వండుకోబెట్టిన. మా పెద్దోడు మాత్రం అస్సలు పడుకోవట్లేదు. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చింది. ఇంకా వాళ్ళ డాడీతో అయితే యుద్ధం చేస్తుండు. ఒకరు డ్యూటీ దిగానే ఒక డ్యూటీ ఎక్కుతారనమాట. ఇప్పటిదాకానేమో పాపతో అరిచిన, ఇందాకనేమో బన్నిగాంతో అరిచిన, ఇప్పుడేమో చిన్నతోటి. ఇంకా వీడిని ఉయ్యాలేసి ఊపుతా ఉన్న, పంతడేమని ఊపి నా చెయ్యని వచ్చింది. అస్సలు అయితే పడుకోలేదు. గంట సేపు ఊపంగా అప్పుడైతే వండుకున్నాడు. అలానే వాళ్ళ డాడీ అయితే అన్నం తిన్నాడు. ఇంకా కొద్దిగా అయితే వదిలిపెట్టిండు. అన్నంని ఎందుకు వృధా చేయాలని అన్నం అయితే నేనే తిన్నా. తినడం అయితే కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకో ఏమో. నాకైతే అలాంటివి ఏమి ఉండవు, తింటూనే ఉంటా. యాక్చువల్లీ ఇలా తినడం ఒకప్పుడు పాత పద్ధతి అన్నమాట. ఏదేమైనా పాత రోజులు చాలా బాగుంటాయి కదా, పాత జ్ఞాపకాలు, పాత పద్ధతులు అన్న నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఈ లోపలైతే మా పెద్దోని కూడా బుజ్జగించి ఐస్ క్రీమ్ కొనిసి అది ఇది అని చెప్పి పడుకోబెట్టిన. బయట అయితే అగడి బొచ్చడు ఉంది, బయట ఆడుకుంటా అన్నాడు. 2-3 ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే అప్పుడు వండుకున్నాడు. అమ్మయ్య పిల్లలు ముగ్గురు పడుకున్నాడు. కొద్దిసేపు పడుకుందామని ఇట్లా అడ్డం ఒరిగినో లేడో. ఇంకో మా చిన్నోడైతే లేచిండు. ఎంతసేపు అయితే చెప్పండి వీడు పడుకొని, అప్పుడే లేచిండు అనమాట. చెప్పాను కదా, ఒకరు డ్యూటీ దిగంగానే ఇంకొకరు డ్యూటీ ఎక్కుతారనమాట. మమ్మీని విసిగించి పిల్లల్ని ఉదయం నుంచి 3 గంటల వరకు నేనే చూసుకున్నా. చిన్నోనొక్కని నువ్వు చూసుకొని, చిన్నోనైతే మా బావకి అత్తమ్మకి అప్పచెప్పిన. అత్తమ్మ కూడా కరువు పనికి పోయి 12 గంటలకే వచ్చింది. చూస్తే నవ్వు వస్తుంది కదా, మీకే కాదు నాకు కూడా నవ్వే వస్తుంది. ఇట్లా టవల్ వేసుకుంటే అసలు ఏంటో ఏమో నా సిచ్యువేషన్. నవ్వు ఆపుకుంటున్నారు కదా, మీకే కాదు నాకు కూడా నవ్వు వస్తుంది. నేను కూడా ఆపుకున్నా, కానీ తప్పదు. పిల్లలిద్దరూ పడుకున్నారు. వీడియోలు ఎడిటింగ్ చేద్దాందుకు ఇట్లయితే కూర్చున్నా మెట్ల మీద. బయట అయితే బాగా ఆగడొస్తుంది, అయినా తప్పదు కదా, భరించాలి. కొన్ని కావాలంటే కొన్ని భరించాలి. వాళ్ళు లేస్తే నా వాయిస్ కంటే వాళ్ళ వాయిసే ఎక్కువగా వినపడుతుంది. అందుకనే వాళ్ళు పడుకున్నప్పుడు చేద్దామన్నట్టు ఇట్లయితే చేస్తున్నా. ఇంకా ఈ లోపలైతే మా బావ వచ్చిండు. ఏం చేసినావు ఇక్కడ అంటే, ఏం లేదు వీడియోలు ఎడిటింగ్ చేస్తున్నా అంటే, నిన్న మొన్ననే కదా అడ్డం పడింది అంటే, నిన్న మొన్న ఫీవర్ వచ్చింది, చాలా డల్ అయిపోయినా. ఇంకా మా బావుండి అరసిండు ఇంట్లోకి రా అని. ఇంకా అక్కడ నుంచి ఎమ్మటే వచ్చేసిన ఇంట్లోకి. చూస్తున్నాగానే సాయంత్రం అయితే అయ్యింది. గిన్నెలు కొన్ని ఉంటే గిన్నెలు అయితే తోమేసిన. చెప్పాను కదా, తోమ్ గిన్నెలు తోమ్ మై లైఫ్ మొత్తం గిన్నెలు తోముతందుకే. చూసారా 5 అవుతుంది. దోసరుగులు అయితే నానబెట్టింది కర్రీ కోసం. దోసరుగుల ప్రాసెస్ అయితే షార్ట్ వీడియో తీసాను, వెళ్ళి చూడండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇందాక తోమిన అంట్లనైతే కిచెన్లో అయితే గిన్నెల స్టాండ్లో సదరేసి
చేసుకుంటున్నాను అనమాట. ఎండాకాలంలో చాలా టైం ఉంటుంది అంటారు, కానీ నాకైతే అసలు టైమే సరిపోదు. ఏ కాలంలో కూడా నాకైతే టైం అయితే సరిపోదు. అయితే కిచెన్ పెద్దగా ఉంటే ఇష్టం, కాకపోతే ప్లేస్ లేదని మెట్ల కింద ఇలా చిన్నగా కట్టిరు. అయినా పర్వాలేదు, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి కదా, అందుకనే కిచెన్ అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేసుకున్నా. ఎలా ఉందో తప్పకుండా లాస్ట్లో అయితే చెప్పండి. కిచెన్లో అయితే అంట్లన్నీ సదిరిన తర్వాత చాలా అందంగా ఉంది. ఇందాకనేమో బోడబోడగా ఉండే, ఇప్పుడేమో నిండుగా ఉంది. చెప్పాను కదా తోముతా ఉంటే అంట్లు ఉంటూనే ఉన్నాయని. ఇదిగోండి రైస్ గిన్నె ఇంకా ఇక్కడే ఉన్నది, ఇంకా అది తోమేసి బియ్యం అయితే కడిగేసిన. తొందరగా ఉడకడం లేదు, అందుకనే కొంచెం ముందుగానే నానబెట్టిన. ఒక గంట సేపు ముందు అయితే నానబెట్టా. రైస్ తో పాటు చిన్నోనికైతే ఉగ్గు నానబెడుతున్నా. ఇట్లా నానబెట్టడం వల్ల తొందరగా పిల్లలకైతే డైజెషన్ అవుతుంది. ఒక స్పూన్ ఉగ్గుకి కొంచెం వాటర్ తీసుకొని ఇందులో ఉండలు ఏమాత్రం ఉండకుండా మంచిగా అయితే కలుపుకోవాలి. ఉండలు ఉంటే మళ్ళీ అట్లనే ఉడికి గొంతుకలో ఇరికే ఛాన్స్ అయితే ఉంటుంది, అందుకని ఉండలు లేకుండా స్పూన్ తోటి ఒక 5-6 మినిట్స్ అయితే కలుపుకోవాలి. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ముగ్గురు పిల్లలకైతే ఇదే ప్రాసెస్ లో చేశాను. 1 అవర్ తర్వాత ఇందులో ఇంకొంచెం వాటర్ చేసి బాయిల్ చేసి తినిపియాలి. పూట బయట ఎందుకు ఊడుస్తారో మీకేమైనా తెలుసా? తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. చెప్పాను కదా మా ఇల్లు ఎన్నిసార్లు ఊడ్చినా ఆగమాగం అవుతుంది. ఒకసారి ఇల్లు మొత్తం శుభ్రంగా సదిరినాక ఇల్లు అయితే ఊడుస్తున్నా. ఇల్లు ఊడ్చిన తర్వాత బయట కూడా ఊడ్చేసిన. బండుగాన్ని పడుకో అంటే నిద్ర వస్తలేదు అంటాడు, పడుకున్నాక లేవరా అంటే నిద్ర వస్తుంది అంటారు. చూసారా, ఇంకా అయితే లేవాలి కదా. బయట ఉండాల్సిన చెత్త చెదర మొత్తం మా బెడ్ మీదనే ఉంటది అని ఎన్నిసార్లు సదిరినా మా పిల్లలు అయితే ఆగమాగం చేస్తారు. మా పిల్లల కంటే ఎక్కువ మా సారే ఖరాబ్ చేస్తాడు. సదురికి మా పెద్ద బాబు అయితే లేచిండు, ఇంకా ఆలోచిస్తుండు ఎందుకు వండుకో అంటదో ఎందుకు లేమంటదో అని. పాపం పడుకొని ఈవినింగ్ లేస్తే బాగుండు, కాకపోతే ఇడు ఈవినింగ్ పడుకొని నైట్ లేసాడు. మళ్ళీ పడుకునేసరికి 12 అవుతుంది. వీడితో పాటు నేను జాగారం చేయాలి. పొద్దున పిండిన బట్టలు అయితే బయట ఉండే, అవైతే ఆరిపోయినాయి. తెచ్చి ఇడేస్తున్నా, మడత చేయాలి. ఇవి మడత చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో ఏమో. రేపు ఎల్లుండి అనుకుంటా 3-4 డేస్ పడుతుంది, అందుకని ఎమ్మటి పని ఎమ్మటే చేసుకోవాలి అంటారు. చిన్నోనికైతే స్నానం అయితే చేయించా. స్నానం చేయించి మంచిగా రెడీ చేసిన. చేయించాక నాకు కొంచెం టైం ఉంటే ఆ టైంలోనే చిన్నోనైతే ఆడిపిస్తూ ఉంటా. నేనేం ఆఫీసర్ని కాదు, కానీ అట్లా ఉంటా అనమాట నా సిచ్యువేషన్స్. వీళ్ళ నవ్వులను చూసే మన బాధలు మన కష్టాలన్నీ తీరిపోతాయి కదా. నేను చూస్తుంటే మాత్రం నాకు మా పెద్దోడే గుర్తొస్తాడు, ఎందుకంటే పెద్దోడు కూడా సేమ్ అచ్చు గుద్దినట్టు చిన్నప్పుడు వీడిలాగానే ఉంటా. మా పాప అయితే పోటీ పడుతూ ఉంటది వాళ్ళ అన్నతో తమ్ముతో. తమ్ముడు స్నానం చేస్తే అక్క స్నానం చేస్తుంది, ఈమె అక్క అంటే మళ్ళీ నాకు నవ్వు వస్తుంది. చిట్టి తల్లిని నేను వీడియో తీసేటప్పుడు హాయ్ అని అస్సలు చెప్పను, కాకపోతే ఆమంతలో ఆమెనే చెప్తుంది. ఏంటో ఏమో నేను అప్పుడప్పుడు అంటూ ఉంటా కదా హాయ్ ఫ్రెండ్స్ అని, ఆమె కూడా హాయ్ ఫ్రెండ్స్. ముగ్గురు పిల్లలకైతే స్నానం అయితే చేయించా. వాళ్ళని స్నానం చేయించి రెడీ చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే 6:30 అట్లా అవుతుంది. ఇంకా వెళ్తూ చూడండి ఎంత గానం ఉందో. కొద్దిగా కూల్ ఉంది, కిందనైతే కాళ్ళు సురసుర కాలుతున్నాయి. అన్నం లేకుండా ఉంటా కానీ 2 పూట్ల ఛాయ్ లేకుంటే మాత్రం అస్సలు ఉండను. ఎందుకో ఏమో ఛాయ్కి మాత్రం చాలా ఒక్క రోజు ఛాయ్ తాగకుండా, ఒక్క పూట ఛాయ్ తాగకుండా తలకాయ మాత్రం కింద ఊడి పడుతుంది. అట్లా అలవాటు చేసుకున్నా. ఎండాకాలం అసలు ఛాయ్నే తాగొద్దు అనుకున్నా, కానీ తలకాయ అయితే బాగా నొస్తుంది, అందుకే ఛాయ్ అయితే తాగుతున్నా. తాగక తప్పదు, ఎందుకంటే పిల్లలు నన్ను అంతగానో విసిగించిరు. మీరు చూసారు. బాబు అయితే ఏమో కొనుక్కొచ్చుకొని కొద్దిగా తమ్మునికి అయితే ఇచ్చిండు. వానికి నచ్చకుండానే ఇస్తాడు, నచ్చితే మాత్రం అస్సలు ఇయ్యడు. వీడేమో ఆకలి అవుతున్నట్టుంది, ఫటాఫట్ తింటుండు. నేను కనిపించకుంటే మా బాబు అయితే మంచిగా ఆడుకున్నాడు, కనిపిస్తే కథం లొల్లి పెట్టి ఏడుస్తాడు, గొడవ కూడా చేస్తాడు. నెలకైతే పిల్లలు ఏ టైంలో ఏం చేస్తారో అసలు అర్థం కాదు. మనకే అయోమయం అవుతుంది, ఇంకా పిల్లలు ఏం తట్టుకుంటారు. ఈ లోపల ఉగ్గు అయితే ఉడకబెట్టిన. ఇంకా సాయంత్రం పూట బయటకు వచ్చి కుక్కల్ని కోతులని పిల్లలని చూసుకుంటూ చిన్నోనికైతే ఉగ్గు అయితే తినిపిస్తారు కదా. నా ముగ్గురు పిల్లలతోటి నా డే ఎలా గడిచిపోయిందో ఇదండి నా వ్లాగ్ వచ్చేసి. నా వీడియోస్ మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ అయితే చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.